CUUT అండర్ గ్రాడ్యుయేట్ గురించి చెప్పుకున్నాం కదండీ! పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి కూడా అడిగారు. అంటే డిగ్రీ అయిపోయింది. లేకపోతే ఇంజినీరింగ్ అయిపోయింది. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఎంటెక్ జనరల్‌గా ఇక్కడ మాత్రమే చేయొచ్చు అని అనుకుంటారు కొంతమంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో కూడా ఇంజినీరింగ్ చేయొచ్చు. ఎంటెక్ చేయొచ్చని చాలా తక్కువ మందికి తెలుసండి. ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీలు, ఎన్ఐటీలకి ఈక్వల్‌గా ఉండే మరి ఈ ఎంటెక్‌ని చాలామంది మిస్ అవుతున్నారు. వదిలేసుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్ డిగ్రీ చదివిన తర్వాత చాలా లిమిటెడ్‌గా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్. అదే పీజీ చేస్తే, స్పెషలైజేషన్ చేస్తే అద్భుతమైన అవకాశాలు వస్తాయి కదండీ! మన వాళ్ళు ఎంతసేపు కూడా ఎక్కడికో పరిగెడతారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు. అక్కడ ట్రంప్ మహాశయుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. ఇక విదేశాలకు వెళ్ళి ఈ ఎంఎస్ కోసం నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు కదా! మరి ఇదిగో CEUT పీజీ అనేది ఒకటి ఉంది. టెస్ట్ ఏది ఎనీ డిగ్రీ, బీటెక్‌లు చదివిన వాళ్ళు ఈ పీజీ టెస్ట్ రాయండి. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోండి. మంచి మంచి జాబ్ ఆఫర్సు, ప్లేస్‌మెంట్సు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయండి. ఒక ప్లేస్‌మెంటే కాదు తర్వాత నేను రీసెర్చ్ సైడ్ వెళ్తా అనుకునే వాళ్ళకి, ఇంకా పీహెచ్‌డీ చదువుతా అనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. సో, మరి సెంట్రల్ యూనివర్సిటీ పీజీ సెట్ అంటాం దీన్ని. CEUT పీజీ అంటాం. ఇది రాసేయండి దయచేసి. ఇక డెప్త్ ఎళదాము. దయచేసి జాబ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నీ కూడా స్కిల్స్‌తో కలిపి మనం షేర్ చేసుకుంటున్నాం గదా! పూర్తిగా చూడండి. నాకు ఉపయోగపడలేదులే అని అనుకోకుండా ఎవరికైతే ఉపయోగపడతదో, ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో, ఇంజినీరింగ్ చదువుతున్నారో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ ఇచ్చినా గానీ చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడో లోపలికి వెళ్ళి డెప్త్ ఎళ్లి స్టడీ చేసి ఈ ఇన్ఫర్మేషను షేర్ చేస్తున్నాను. చాలామంది పిల్లలకి అవగాహన ఉండట్లేదు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో. సెంట్రల్ యూనివర్సిటీలు గదండీ! దేశవ్యాప్తంగా ఎవరైనా రాసుకోవచ్చు. మెరిట్‌ని బేస్ చేసుకొని ఇస్తాడు కాబట్టి. అలాగని ఒక్క సెంట్రల్ యూనివర్సిటీలే ఇస్తారా అంటే, ఈ మధ్య ట్రైబల్ యూనివర్సిటీలు, సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇలాంటివి ఉన్నాయి. అవి ఇస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అక్కడ కూడా పీజీ సీట్లన్నీ కూడా ఇదిగో ఈ CUUT పీజీతో భర్తీ చేస్తారండి. మీరు ఫిజిక్స్ చదవాలనుకున్నా, ఎకనామిక్స్ చదవాలనుకున్నా, పాలిటిక్స్ చదవాలనుకున్నా, ఏదైనా గానీ కెమిస్ట్రీ చదవాలనుకున్నా గానీ పీజీలో మరి ఈ CUUT పీజీ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీకు తెలుసు కదండీ! ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని పీజీ సీట్లు ఉంటాయి. ఎంత మంచి ఫ్యాకల్టీ ఉంటారు. ఈ పీజీ సీట్లన్నీ కూడా ఇదిగో దీంతోనే భర్తీ చేస్తారు. ఇవే కాదు, హైదరాబాద్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఉంది. ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉంది. ములుగులో సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఉంది. ఏపీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనంతపురంలో ఉంది. ఇవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఈ పీజీ సీట్లన్నీ భర్తీ చేస్తారండి. అంటే మామూలుగా మరి మిగిలిన యూనివర్సిటీలతో పోల్చుకుంటే దీనికి కాస్త డిమాండ్ ఎక్కువ. ఇక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని అందరూ నమ్ముతారు కాబట్టి. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఊహించుకోండి. జేఎన్‌యూ ర్యాంకింగ్స్‌లో టాప్ ఉంటుందండి. ఏది అక్కడ ఆర్ట్స్ చదివినా కానీ చాలా గొప్పండి. ఆర్ట్స్ చదివి గొప్ప గొప్ప జర్నలిస్ట్ అయిన వాళ్ళున్నారు. గొప్ప గొప్ప లాయర్‌లు అయిన వాళ్ళున్నారు. అలాగే ఆయా రంగాల్లో బాగా, బాగా పాతుకుపోయిన వాళ్ళున్నారు. ఇక జామియా మిలియా యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్‌లో ప్రెస్టీజియస్ యూనివర్సిటీల్లో ఉన్న సీట్లన్నీ కూడా దీంతోనే భర్తీ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇది రాయండి. ఈ స్కోర్‌ని బేస్ చేసుకొని మీకు వచ్చేస్తుందండి. ఇంకా రిజర్వేషన్‌లు, రోస్టర్‌లు వగైరా ఇవన్నీ ఉంటాయి. వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని ఆ తర్వాత యూనివర్సిటీలకి ఆప్షన్ ఇచ్చుకుంటాం. సో, మరి మంచి స్కోర్ వస్తే మంచి యూనివర్సిటీ, లేకపోతే నెక్స్ట్ యూనివర్సిటీ వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. ముందైతే రాసేయండి. రాసినప్పుడే రాసినప్పుడే అసలు విషయం బయటకొస్తుంది కదా! మనం ఆ తర్వాత వీడియోలో మీరు ఎలాగో కామెంట్‌లో మెన్షన్ చేస్తారు. అప్పుడు యూనివర్సిటీ సెలక్షను ఏ బ్రాంచ్‌కి ఏది బావుంటుంది, అంటే ఏ యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ బావుంటుంది, ఎక్కడ ప్లేస్‌మెంట్లు బావున్నాయి, లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది, ఇవన్నీ చెప్పుకుందామండి. సో, మరి ఈ సంవత్సరం చివరి ఏడాది డిగ్రీలో ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్డ్‌గా ఉండండి, రాయొచ్చు. ఇంజినీరింగ్ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా చాలామందికి తెలీదు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ కోర్సులు కూడా ఉన్నాయి అనేది గుర్తుంచుకోండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటాం కదండీ! ఏది నీట్ దగ్గర నుంచి, దగ్గర నుంచి అన్నీ వాళ్ళే కండక్ట్ చేస్తారు కదా! వాళ్ళే ఈ CUUT కూడా కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 75 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం మాత్రమే ఉంటుంది. 90 నిమిషాలు 75 మార్క్స్ 90 నిమిషాలు ఇస్తారు. ఇక ఈ సాహిత్యం మాత్రం అంటే సపోజ్ తెలుగు సాహిత్యం ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలుగులో రాసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 4 మార్కులు చూసుకోండి. నెగెటివ్ మార్కింగ్ ఉందండి. 0.25% నెగెటివ్ అంటే 1 మార్క్ కోసేస్తారు తప్పు సమాధానం పెడితే. సో,